ప్రాణులన్నింటికి విశ్వంలో లోకాలన్నింటికి తల్లి అయిన ఓ సూర్యుని మాతృదైవమా, ఓ సప్తమి నీకు నమస్కారం అనే ప్రార్థన రవిసప్తమి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. సూర్యుడికి ఇష్టమైన జిల్లేడాకు, అందుకే దానిని అష్టపత్రం అంటారు. జిల్లేడుతో పాటు చిక్కుడాకులను కూడా సూర్యరశ్మిని ఆకర్షించి ఇముడ్చుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని ప్రకృతి శాస్త్రం చెబుతుంది. జన్మజన్మాలుగా చేసిన శోక రోగ పాపాలను పోగొట్టాలని మనోవాక్కాయాలతో అజ్ఞానం వల్ల చేసిన 7 విధాలైన పాపాలను రోగాలను తొలగించాలని సూర్య భగవాను కోరుతూ రవిసప్తమి నాడు స్నానం చేయాలి. జిల్లేడు ఆకులు కాని చిక్కుడు ఆకులు కాని తలపై ఉంచుకుని సూర్యోదయంతోనే స్నానం చేయాలి. ఆ మూలికలు మానవాళికి మేలు కలిగించవని ఆరోగ్య శాస్త్రం చెబుతుంది. అందుకే వాటికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. చిక్కుడు ఆకులను తలపై ఒక ఆకు, భుజాలపై 2, మోకాలపై 2, పాదాలపై 2 ఉంచుకుని స్నానం చేయాలి. తెల్లవారుజామునే లేచి ఈ విధంగా స్నానం చేసి తమ ఇళ్ల ముందు రథంతో 7 గుర్రాలతో సూర్య భగవాన్ చిత్రంతో రంగోలీలు వేయాలి. తరువాత ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య శతకం మొదలైన స్తోత్రాలను చదవడం వలన ఆరోగ్యం, సంపద మరియు విజయం చేకూరుతాయి. రావణుపై యుద్ధంలో విజయం సాధించడానికి సూర్యుని పూజించమని రామునికి అగస్త్య మహర్షి సలహా ఇచ్చాడు. అగస్త్య మహర్షి యుద్ధం ప్రారంభమయ్యే ముందు రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తారు. దీన్ని పాటించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. సూర్యాష్టకం పటే నిత్యం గ్రహపీడా ప్రణాశనం, అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధన్వాన్ భవే. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమో నమః.